అలాగే మానవుడు దేవుని కలుసుకోవాలి అంటే ప్రతి మానవుడు కూడా పాపములోనే పుట్టాడు. అందుకే ఇటువంటి పాపి అయిన మానవుడు దేవుని కలుసుకోలేడు. దేవుని ఎవరినో ఎప్పుడునూ చూడలేదు, నేరడు గనుక అటువంటి దేవుడు మానవుని కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఒక విషయాన్ని మీరు గమనించాలని కోరుతున్నాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఉదయం లేచి శరీరాన్ని శుద్ధి చేసుకుంటావు, పళ్ళు శుద్ధి చేస్తావు, ఇల్లు శుద్ధి చేసుకుంటాం, పాత్రలు శుద్ధి చేసుకుంటాం. ఇవి అనుదినం మన యొక్క కార్యక్రమాలు. అయితే హృదయ శుద్ధి కావాలి. అందుకంటారు ఆత్మశుద్ధి లేని ఆచారాలు ఎందుకు, సిద్ధశుద్ధి లేని పూజలు ఎందుకు అంటారు. గనుక మానవుని యొక్క హృదయము చెడిపోయింది అని